లాగా అలా ఉంచుతారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక ఘర్షణ లేకపోతే ఫ్రిక్షన్ రాజకీయ పార్టీలు సహజంగా చేస్తాయి కదా అంటే చేస్తాయి. కానీ ఎలాంటి రాజకీయం అది? మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం. ప్రభుత్వంలో విధానపరమైన లోపాలు, పాలసీల్లో ఏదన్నా లోపభూయిష్టంగా ఉంటే వాటిని, లేకపోతే ఎక్కడైనా తప్పు జరుగుతుంటే వాటిని, వ్యవస్థలో ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించవచ్చు. కానీ అసలు మొత్తం వ్యవస్థనే తప్పుపట్టే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో ఒక కార్యక్రమం రూపొందించుకుని ఎజెండా పెట్టుకుని పనిచేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని పేరే వైసీపీ. జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ రోజు ఇస్తారా, లేకపోతే మరి కలిసినప్పుడు ఇచ్చుకుంటారో తెలియదు. కానీ ఏదో ఒక అంశం మీద, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో తాజాగా జరిగిన ఒక ఘటన, ఒక మహిళకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక గొడవ, కుటుంబం ఆమె మీద వివస్త్రం చేసేదంతా చేసి ఇబ్బంది జరిగింది. అది చాలా అభ్యంతరకరమైన విషయం. అంటే చాలా చిన్న గొడవ ఒక పెద్ద సంఘటనగా మారింది. దాని మీద ఇమీడియట్గా పార్టీ చర్య తీసుకుంది. ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని రెస్పాండ్ అయ్యారు, ఖండించారు, సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు. అక్కడితో అది సమసిపోయింది. ఎవరికి? రాజకీయం చేయక్కర్లేదు అనుకున్న వాళ్ళకి. కానీ రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు వైసీపీ మహిళా నేతలందరూ పరామర్శలు, నిరసనల ఒక నాటకం. నాటకం అని ఎందుకంటున్నానంటే పరామర్శ నాటకం కాదు, ఒక సంఘీభావం తెలియజేయచ్చు. కానీ దాని పేరుతో నిరసనలు తెలియజేసే ముందు మీ ప్రభుత్వం నడిచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు వ్యవస్థలు ఎలా పనిచేశాయి, మహిళల విషయంలో మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా మాట్లాడారు, మీ వేదికల మీద కూర్చుని ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మరి లెక్కలోకి వస్తాయి కదా. వాటిని పట్టించుకోకపోతే ఎలాగా? షార్ట్ మెమరీ మీకుండొచ్చు వైఎస్ఆర్సీపీకి, కానీ ప్రజలకు ఉండదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక పోలీసు వ్యవస్థ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసినంత దారుణంగా ఇక ఏ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తారు, తప్పు ఎవరు చేసినా, అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇంకొకటైనా ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే, శిక్షలు పడాల్సిందే. దానికి ఎగ్జాంపులే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో సోషల్ మీడియా కార్యకర్త కిరణ్, చెబ్రోల్ కిరణ్, భారతీరెడ్డి మీద పెట్టిన పోస్ట్ మీద 24 గంటల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలా చెప్పుకుంటే చాలా ఘటనలు ఉన్నాయి, ఇప్పుడు జరిగిన గుంటూరు ఘటనతో సహా. దీని మీద పేరు నాని ఏమంటారు ఆయన అంటే, వీళ్ళు కొంతమంది రెగ్యులర్ ఆర్టిస్టులు ఉంటారు, పేరు నాని, అంబటి రాంబాబు గురించి వస్తాను. ఆయన స్పెషల్ కేసు, పోలీసులకి ఆయనకి ప్రత్యేకమైన సంబంధం. పేరు నాని ఏమంటారంటే, పచ్చబిళ్ళలు పెట్టుకుని వీళ్ళు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి. ఒకవేళ అదే నిజమా? అంటే పోలీసు వ్యవస్థ ఎలా పనిచేయాలి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిసైడ్ చేస్తున్నారా, లేకపోతే కూటమి పార్టీ నాయకులు డిసైడ్ చేస్తున్నారా? ఏ ఘటన జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ఒకవేళ అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ సానుభూతి పరులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదా? పోలీసు వ్యవస్థ నిజంగా అలా పనిచేస్తోందా? ఒకవేళ పనిచేస్తే పోలీసు వ్యవస్థను ప్రశ్నించాలి, సో దట్ హోంమంత్రిని ప్రశ్నించాలి, సో దట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ అలా పనిచేస్తోందా లేదా అనేది ముందు తేలాలి. మనకి 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే అలా పనిచేయట్లేదు. వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలోనే, లేకపోతే హోంమంత్రి వెంటనే రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల్లో సీరియస్ అయ్యారు. అసలు నేనే హోంశాఖ తీసుకుంటేనని మాట్లాడారు. అదేదో అర్జెంటుగా ఆయన హోంశాఖ తీసుకోవాలని కాదు, ఆ తాలూకా రియాక్షన్, రెస్పాన్స్ అది. అంటే ఈ ఘటన మీద ఇంకా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి అని చెప్పడం ఉద్దేశం తప్ప అర్జెంటుగా ఏదో శాఖల్లోకి దూరాలి అని కాదు. సో ఇప్పుడు పేర్ని నాని విమర్శలు ఏంటంటే మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పైగా ఇవాళ వాళ్ళ మీడియాలో చూస్తే ర్యాంకులు ఓకే, కేంద్ర హోంశాఖ పనితీరు బట్టి ఇస్తుంది. అసలు రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసులు పనిచేయడం చేత కాదు, అసలు వాళ్ళకి పద్ధతి తెలియదు, సాంకేతికత ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, అందుకే వాళ్ళకి ఎక్కడో చిట్ట చివరి ర్యాంక్ వచ్చిందని ఇచ్చారు. ఓకే, ఒకవేళ పని సరిగ్గా చేయడం రాకపోతే ఆ ర్యాంకు రావడంలో తప్పు లేదు. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా ఆంధ్రప్రదేశ్లో అనేది మాట్లాడాలి. అసలు పోలీసు వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఆయన మహిళా పోలీసు ఉన్నతాధికారులు ఉన్న చోట, అంటే ఎస్పీలు గాను, కమిషనర్లు గాను ఉన్న చోట పోలీసుల బట్టలు ఊడదీస్తాం, వాళ్ళకి సినిమాలు చూపిస్తాం అని బెదిరించిన పెద్ద మనిషి. సో ఇప్పుడు ఆయన బాటలోనే వీళ్ళు శుద్ధులు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకటి దాని మీద మాట్లాడదాం. రెండోది భూ ఆక్రమణలు. ఇప్పుడు ఈ ఎజెండాలో డ్రామాలు ఇవన్నీ వీటికి కారణం ఏంటంటే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి,
స్కాములు ఎలాగూ జరుగుతున్నాయి. ఇసుక దాంట్లో మళ్ళీ నిన్న ఈడీ ప్రశ్నించింది. అంతకుముందు మైనింగ్ దాంట్లో ప్రశ్నించింది. వేల కోట్ల వ్యవహారం ఒక్కోటి తవ్వితే. సో వీటి నుంచి డైవర్షన్ పాలిటిక్సా? మరి మీ పార్టీ నేత, మాజీ స్పీకరు పరారీలో ఉన్నారట. ఆయన రాత్రికి రాత్రే మూటముల్లేసి సర్దేసి, ఫోన్లు కూడా వదిలేసి, ఇల్లు ఖాళీ చేసేసి, సొంత కార్లు వదిలేసి వేరే కారులో ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్న మనిషిని లేనట్టుగా, చనిపోయినట్టుగా చిత్రీకరించి ఎక్కడో ఒడిశా నుంచి వారసురాలను తీసుకొచ్చి ఇవన్నీ ఎవరు చేశారు? మరి దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడరు మీరు? ఇప్పుడు తమ్మినేని పేరు బయటకు వచ్చింది. ఇంకా ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అలాంటి బాగోతాలు ఉన్నవాళ్ళు? సో వీటి మీద డైవర్షన్ పాలిటిక్సా? మరి అక్కడ పోలీసులు కేసులు ఇక్కడ పోలీసుల గురించి అడుగుతున్నాను నేను. అందులో మొత్తం 13 మంది అక్యూజుడ్లు 8 మందిని అరెస్ట్ చేశారు. మరి ఎందుకు తమ్మినేని కుటుంబంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు? వాళ్ళు న్యాయ సలహాలు తీసుకుని పారిపోయేదాకా లేదా పరారీలో వెళ్ళేదాకా ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? అదొకటి మాట్లాడాలి. ఇక సజ్జల గారు ముద్రగడ చనిపోయారు. ఆయన సరే గతంలో ఆయన కాపు ఉద్యమం ఇవన్నీ చేసిన తర్వాత కొంత ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాలిటిక్స్. దాంతో కొంత కన్ఫ్యూజన్కి గురయ్యారు. నిన్న నాదెండ్ల గారు మాట్లాడుతూ మేము కూటమి ప్రభుత్వానికి ముందు వారితో చర్చించిన సంగతులు అవన్నీ చెప్పారు. సో సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి, కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఎవరిని రెచ్చగొట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు? అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉద్యమాలకు పని ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ మీరు ఎప్పుడో ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చెప్పి? నేను అడుగుతా చర్చలు కూడా, ఆంధ్రప్రదేశ్లో కాపులు హ్యాపీగా ఉన్నారా లేదా? ఇప్పుడు మీ హయాంలో ఏం చేశారు? ఏం చెప్పి మోసం చేశారు? కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? అంతకుముందు 2014 నుంచి 19లో ఏం చేసింది? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీరు మళ్ళీ వాళ్ళ అంచులను రెచ్చగొడుతున్నారా ఉద్యమం పేరుతో? ఇప్పటికే మీకు కాపు కమ్మ ఈ కుల పిచ్చి పట్టింది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ. ఏదో రకంగా కుల ప్రస్తావన తీసుకురావడం, ఒక డివైజివ్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేయడం. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాలిటిక్స్ మారిపోయాయి. ఏపీలో కాదు, గ్లోబల్గా. సరే ఇండియా విషయంలోనే మాట్లాడుకుంటే తమిళనాడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. జంజీ కొత్తగా వస్తున్న యువత ఈ కులము మతం వీటి గురించి ఆలోచించి ఓట్లేసే రోజులు పోయాయి సార్. మీరు ఇంకా దాంట్లోంచి బయటికి